నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మోడీ భారతదేశానికి ఏమందిస్తున్నాడు? శత్రువులను అందిస్తున్నాడా? స్నేహితులను అందిస్తున్నాడా? అంటే ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాల్సిన విషయమే, మాట్లాడుకోవాల్సిన విషయమే. ఈరోజు మోడీ ఒక సూపర్ పవర్, ఒక పాపులర్ లీడర్. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది మోదీ అని చెప్తారు. సూపర్ పవర్ ఎవరైనా ఉన్నారంటే అది మోడీ అని చెప్తున్నారు. ఆయన్ని టచ్ చేస్తే చాలు మన జన్మ ధన్యం అయిపోతుంది. ఆయన శ్రీకృష్ణుడు, నేను ఆయన భార్యని, మా ఇద్దరికి పెళ్లి చేయండి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మనం ఒక వీడియో చూసాం. ఒక ఆడమనిషి స్త్రీ యొక్క వీడియో చూసాం. అంటే మోడీని అంత ఆరాధ్యదాయంగా కొలుస్తున్నారు ఈరోజు కొంతమంది ప్రజలు. అంటే భారతదేశం తప్ప మిగతా ఏ దేశంలోకి వెళ్ళినా సరే అక్కడికి మోడీ వెళ్తే అసలు మోడీని కలిస్తే చాలు జన్మ ధన్యం అయిపోతుంది. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఆయన టచ్ చేసినా, ఆయన చూస్తే చాలు. అలాంటి సూపర్ పవర్ అనుకుంటున్న మోడీ ఏం చేస్తున్నాడు? మన చుట్టుపక్కల దేశాలతో మన స్నేహం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా మన పవర్ ఏంటి? యుఎస్తో మన ఫ్రెండ్షిప్ ఏంటి? పాకిస్తాన్తో వాళ్ళకి మనకున్న వైరుధ్యం గురించి మోడీ ఏం చేస్తున్నారు? ఈరోజు పార్లమెంటులో మన చుట్టుపక్కల నేబర్ కంట్రీస్ గురించి మన స్నేహం ఎంతవరకు ఉందని ప్రతిపక్ష నాయకులు అడిగితే సమాధానం చెప్పరు. ఈరోజు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వార్ జరిగింది, ఆ వార్ జరగబోతుంది, ఆ వారు నేనే ఆపానని ట్రంప్ అంటే కనుక దాని గురించి ప్రశ్నిస్తే ఎవరైతే విదేశాంగ మంత్రి జయశంకర్ ఉన్నాడో నథింగ్, ఆయన సినిమా డైలాగులు చెప్పుకుంటూ వెళ్తారు. సో ఈ విషయాలన్నిటి గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా మోదీ సూపర్ పవర్ అనడానికి కారణం ఏంటి? మోదీ సూపర్ పవర్ అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా మీడియా మోదీకి చాలా హెల్ప్ చేస్తుంది అనుకోవచ్చు. 100 కోట్లు పార్టీ తరఫు నుంచో మోదీ తరఫు నుంచో ప్రచారానికో లేదంటే ఆయన ఒక సూపర్ పవర్గా చూపించడానికో ఈరోజు ప్రజల దగ్గర ఉండే మీడియా, ప్రజల తరఫున మాట్లాడాల్సిన మీడియా ఈరోజు మోదీకి ఒత్తాస పలుతుంది, మోదీకి ప్రచారం చేస్తుంది. లిటరల్గా ఆ పార్టీకి సంబంధించి బీజేపీ కార్యకర్తల కన్నా మరీ దారుణంగా మోదీకి వంత పలుకుతుంది, భజన చేస్తుందని చెప్పుకోవచ్చు. లిటరల్ ప్రతి ఒక్క మీడియా అదే విధంగా ఉంది. అసలు ఏం చేస్తుంది సూపర్ పవర్? ఆయన సూపర్ పవర్గా ఉండి ఏం చేస్తున్నాడు దేశానికి? ఏ దేశాలకు వెళ్ళినా సరే ఆ దేశంలో భజన కార్యక్రమాలే, ఆ దేశంలో ఒత్తాసు పలకటాలే మిగతా వాళ్ళంతా కలిసి. అంటే ఇది మీడియా హైప్ చేస్తుంది, కొంతవరకు సోషల్ మీడియా హ్యాండిల్స్ హైప్ చేస్తున్నాయి. దీంతో పాటుగా ట్రంప్కి మోదీకి ఫ్రెండ్షిప్, ట్రంప్ మా ఇద్దరి మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు అయినా ఒక దేశ ప్రధాని అయి ఉండి ట్రంప్కి క్యాంపెయిన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? భారతీయులంతా సపోర్ట్ చేయండి ట్రంప్కి, ట్రంప్ మన దేశానికి చాలా చాలా దగ్గర, మనకి అతని ఫ్రెండ్షిప్ చాలా అవసరం, నా వెనుక యుఎస్ ఉందని చెప్పుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు. కానీ యుఎస్ ఏం చేస్తుంది? ట్రంప్ ఏం చేస్తున్నాడు? నిజంగానే భారతదేశానికి ట్రంప్ హెల్ప్ చేస్తున్నాడా, అన్యాయం చేస్తున్నాడా అనేది మనం చూస్తే పాకిస్తాన్ని అడ్డుపెట్టుకొని ఇండియా పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అతను అటాక్ అంటే ఏదో యుద్ధం ప్రకటిస్తున్నారు, యుద్ధం చేస్తున్నారని కాదు. అతను టారిఫ్స్ ఏ విధంగా చేస్తున్నాయి అంటే ఇక్కడ ఒక జియో సంస్థ, భారతదేశం నుంచి ఉన్న జియో సంస్థ క్రూడ్ ఆయిల్ కొనుక్కొని ఇక్కడ పెట్రోలు ఇవన్నీ వీటన్నిటి తయారు చేసుకుని అమ్ముకొని వాళ్ళు డాలర్స్ డబ్బులు సంపాదించుకుంటుంటే, కానీ ఆ టారిఫ్స్ అన్ని మన మీద పడుతున్నాయి, ఆ సుంకాలన్నీ మనం కట్టాల్సి వస్తుంది. మనం ఇన్ ద సెన్స్ ప్రతి మారుమూల గ్రామం నుంచి ట్యాక్స్ కడుతున్న ప్రతి ఒక్కరు కూడా ట్రెజరీ ఉందో ఆ ట్రెజరీకి వెళ్తున్నాయి. ఈ టారిఫ్స్ అన్ని విదేశాలకు కట్టాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల్లో. ఈరోజు పాకిస్తాన్ అడ్డుపెట్టుకొని యుఎస్ ఎలాంటి డ్రామాలు ఆడుతుందంటే, వాళ్ళకి సంబంధించి ఏదైతే యుద్ధ విమానాలు కానీ లేదంటే వాళ్ళ బుల్లెట్స్ కానీ వీటన్నిటి మెషినరీ కానీ వీటన్నిటిని అమ్ముకోవడానికి పాకిస్తాన్ అనేది చాలా కీలకమైన భూభాగం అని చెప్పుకోవచ్చు. ఆ భూభాగం యుఎస్కి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ భారత భూభాగం కానీ భారతదేశం కానీ ట్రంప్కి అవసరం లేదు. 22 సార్లు ట్రంప్ పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధాన్ని ఆపానని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నాడు. ఓపెన్గా 22 సార్లు నేను లేకపోతే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగేదే, నేనే ఆపేశాను, ఇండియా నేనే గైడ్ చేస్తున్నా, ఇండియా నా కనుసన్నల్లోనే నడుస్తుంది అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకులు ఈరోజు పార్లమెంట్లో అడిగితే జయశంకర్ వాళ్ళంతా పప్పెట్స్, నథింగ్, పాకిస్తాన్ కానీ అమెరికా కానీ నథింగ్ అంటూ సినిమా డైలాగులు చెప్తారు ఆయన. మరి ఎందుకు ఖండించట్లేదు? అదేమంటే నెహ్రూ మీద అటాక్ చేస్తారు. నెహ్రూ ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే దేశ చరిత్రను ఒక్కసారి తిరిగేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది తెలుసు. ఆర్థిక శాస్త్రాన్ని అవపోసన బట్టిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా మెరుగుపరిచారు చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. భారతదేశానికి ఐటీ తీసుకొచ్చింది ఎవరు? చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అంటే నేనేదో కాంగ్రెస్కి ఇక్కడ వంత పాడుతున్నానట్లు కాదు, చరిత్రలో ఇవన్నీ జరిగినాయి. ఐఐటీని పరిచయం చేసింది ఎవరు? ఐటీ డిపార్ట్మెంట్ పరిచయం చేసింది ఎవరు? భారతదేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది ఎవరు? ఒక వ్యక్తి. గతంలో అమెరికా కూడా ఇదే 1970s భారతదేశాన్ని నిలుపుదల చేయాలి, భారతదేశానికి సంబంధించి కొన్ని డెసిషన్ మేము తీసుకుంటామని వేరే దేశానికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతుంటే ఒక ఐరన్ లేడీ భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా దేశానికి సంబంధించి ఎవ్వరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము మోడీకి ఎందుకు లేదు? అసలు ఎందుకు చెప్పట్లేదు?
ఎక్కడున్నా సరే అదేం లేదు అలా మాట్లాడలేదు ఎస్కేప్ అవుతున్నారు. కానీ భారతదేశాన్ని డిసైడ్ చేసి భారతదేశం గురించి నేను ఆపాను, నేను చేయగలుగుతాను, నేను చెప్పినట్టు జరుగుద్ది భారతదేశం అంటున్న వ్యక్తిని ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఖండించలేకపోతున్నారు ఎందుకు? సో నిజంగా అక్కడికి వెళ్తేనేమో మోడీ వెళ్ళి ట్రంప్కి క్యాంపెయిన్ చేస్తారు, ఫ్రెండ్షిప్ అని చెప్తారు. కానీ పాకిస్తాన్కి మనకి మధ్య యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధాన్ని నేను ఆపాను ట్రంప్ చెప్పుకుంటాడు. దీన్ని మాత్రం భారత పార్లమెంట్లో ఖండించడానికి ఏ ఒక్క బీజేపీ కేంద్ర మంత్రికి కూడా కనీసం నోట్లోంచి మాట రావట్లేదు. ఎందుకు అంత భయం ఏంటి? మీ యొక్క అంటే మీ మధ్య అంతర్గతంగా ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి? వాళ్ళు విధించే టారిఫ్స్ భారతదేశ ప్రజలు కట్టాలి, అతను మాట్లాడుతున్నట్టు భారతదేశం పడాలి, కానీ మీరు మాత్రం కేంద్రంలో ఉండి మాత్రం ఖండించరు. ఇక్కడ మరీ ముఖ్యంగా మరొక ముఖ్యమైన పాయింట్ చూసుకున్నట్లయితే ఇండియా నేబరింగ్ కంట్రీస్ ఏవైతున్నాయో మయన్మార్ కానీ, శ్రీలంక కానీ, లేదంటే లక్షద్వీప్ కానీ, ఇవన్నీ నేపాల్తో సహా చైనాకు దగ్గరగా ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా చైనాకు దగ్గరగా ఉంది, పాకిస్తాన్ కూడా అటు దగ్గరగా ఉంది. కానీ మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మనకేమన్నా ఫ్రెండ్లీగా ఉన్నాయా? మన ఎనిమి అయిన వ్యక్తికే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఈరోజు శ్రీలంకలో పెట్టుబడులు పెడుతున్నారు, పవర్ ప్లాంట్లు కడుతున్నారు, పవర్ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈరోజు మనకి పోటీ అనేది పాకిస్తాన్తో కాదు, ఇటుపక్క బంగ్లాదేశ్తో కాదు, శ్రీలంక లక్షద్వీప్తో కాదు, మయన్మార్తో అసలే కాదు. మన పోటీ ఎవరితో? మనతో పాటు భూభాగంలో సమానంగా ఉంది, మనతో పాటు పాపులేషన్లో సమానంగా ఉన్న చైనాతో పోటీ పెట్టుకుందాం. టెక్నాలజీ పరంగా వాళ్ళతో పాటు మనం కూడా సమానం నిరూపిద్దాం. ఆర్థిక పరంగా, ఒక జాతీయ ఉత్పత్తుల పరంగా వీటన్నిటితో మనం వాళ్ళతో పోటీ పెట్టుకుందాం. కానీ వాళ్ళు మన నథింగ్ అంటారు. మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అంతా కూడా వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. మనం మాత్రం ఎక్కడ ఉన్న యూరోప్ కంట్రీస్తో ఫ్రెండ్షిప్ చేస్తామని చెప్తాం. కానీ వాళ్ళకి ఏం చేస్తున్నాం? ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి మాత్రమే మన ప్రధానమంత్రి వెళ్తున్నారు. ఎప్పుడైనా ఇది ప్రశ్నించుకున్నావా మనం? ఎప్పుడైనా దీని గురించి మాట్లాడుకున్నావా? లేదు. అంటే ఇక్కడ చూడండి, శ్రీలంకకు మనం ఎన్ని గ్రాంట్స్ ఇచ్చాం, ఎన్ని లోన్స్ ఇచ్చాం, కానీ చైనాతో ఫ్రెండ్షిప్ ఉంది. కానీ మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవి కూడాను మనతో సత్సంబంధాలు కలిగి లేవు. మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి సపోర్ట్ చేస్తే యుఎస్ కానీ మిగతా కంట్రీస్ అన్ని కూడాను ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు రష్యాని ఫ్రెండ్ అనుకుంటున్నాం, మనం అమెరికాని ఫ్రెండ్ అనుకుంటున్నాం. కానీ భారతదేశాన్ని నిజంగానే ఫ్రెండ్గా ఉన్నారా? వాళ్ళ యొక్క యుద్ధ సామాగ్రి అంతా అమ్ముకోవడానికి పాకిస్తాన్ అనేది కీలకమైన భూభాగం కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అరే నా ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న వ్యక్తి ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని తీసుకెళ్లి లంచో డిన్నరో ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడుకుంటున్న పరిస్థితి. పాకిస్తాన్కి గ్రాంట్స్ రిలీజ్ చేస్తున్నారు, $1 బిలియన్ గ్రాంట్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ మనకు అతను పాకిస్తాన్ శత్రువే. ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న అమెరికా మాత్రం ఏంటి పరిస్థితి? అసలు ఇది ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నాం అనేది కూడా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ నేషన్ అని చెప్పుకుంటాం ప్రతిసారి. మన తాతలు చెప్పారు, తండ్రులు చెప్పారు, మనమో చెప్పాం, మన పిల్లలు కూడా చెప్పుకుంటారు. ఇంకెప్పుడు గ్రేటెస్ట్ కంట్రీ అయ్యేది? డెవలపింగ్ కంట్రీగానే ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో ఎప్పుడు ఆ లిస్టులో ఎప్పుడు చేరుతాం? మనం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిలో ఇండియా అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. బట్ టెక్నాలజీలు ఎక్కడ, సేఫ్టీలు ఎక్కడ, సెక్యూరిటీలు ఎక్కడ? నిర్దాక్షిణంగా దాదాపుగా 25 మందికి పైగా చంపారు పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్లో రీసెంట్గా జరిగింది. వాళ్ళు ఏం చేయగలిగాం మనం? అరే మన దేశం మీద వాళ్ళు నిర్దాక్షిణంగా వచ్చి మన ప్రజల్ని మన భూభాగంలో చొరపడి అత్యంత కిరాతకంగా కాల్చి చంపేస్తే ఎవడో యుద్ధం ఆపమన్నారని చెప్పేసి మీరు ఆపేస్తారు యుద్ధం. ఎవడో డిసైడ్ చేస్తే మనం వాడికి అనుసరణలో నడవాల్సి వస్తుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట మనం ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. అది ఎంతవరకు సక్సెస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అందరూ ఎమోషనల్, దేశవ్యాప్తంగా దేశం మొత్తం ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కానీ మనం ట్రంప్ చెప్పారని చెప్పేసి మనం ఆగుతాం. ట్రంప్ చెప్పారనే విషయం ప్రజలందరికీ తెలుసు అనేది 22 సార్లు అతను మీడియాతో మాట్లాడినా, ఎవడన్నా ఫోన్లో రికార్డ్ చేసినా సరే అతను చెప్తున్నాడు. కానీ అది అబద్ధం అని మాత్రం ఖండించరు, ఎవరు పార్లమెంట్లో ఖండించరు. కానీ మిగతా వాళ్ళందరూ మోడీ అనేది సూపర్ పవర్, ఏం చేస్తుంది సూపర్ పవర్, ఏం జరుగుతుంది సూపర్ పవర్తో, ఏం చేయగలుగుతున్నాడు మోడీ అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి అసలు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు? దేశానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు? ఆస్ట్రేలియా వెళ్ళి మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాం, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాం, అమెరికా వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాం. కానీ మన దేశ ప్రజలకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు? రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? అసలు విద్య, ఉపాధి, ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరిచి వాళ్ళ పరిస్థితులన్నీ మెరుగుపరచడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే నిజమైన లీడర్, నిజమైన నాయకుడు, నిజమైన సూపర్ పవర్. ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అన్ని విషయాల గురించి మీరేమంటారు? మీ కమెంట్స్ అయితే తప్పకుండా తెలియజేయండి.